పాడి పంటల ఛానల్ వీక్షిస్తున్నటువంటి రైతు సోదరులందరికీ నా యొక్క నమస్కారాలండి. నా పేరు డాక్టర్ కె రవీంద్ర కుమార్. ప్రాంతీయ ఉద్యాన పరిశోధన స్థానం కొవ్వూరులో సీనియర్ శాస్త్రవేత్తగా పనిచేయడం జరుగుతుంది. ఈరోజు మనం అరటిలో విలువ ఆధారిత ఉత్పత్తుల గురించి మనం క్లుప్తంగా తెలుసుకుందాము. ముఖ్యంగా అరటిని ఎక్కువగా పండుగానే వినియోగిస్తూ ఉంటారు. అయితే ఈ అరటిని పండుగ కాకుండా ఈ అరటి పండుతో పాటు విలువ ఆధారిత ఉత్పత్తులు మనం పెద్ద ఎత్తున తయారు చేసి రైతులు లాభపడడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరి అరటి పండే కాకుండా అరటి వేరే భాగాలు అంటే అరటి తొక్క కానీ లేదా అరటి పువ్వు, అంతేకాకుండా అరటి కాండం, ఆకుల నుంచి కూడా వివిధ పదార్థాలను మనం విలువ ఆధారిత పదార్థాలు తయారు చేసుకోవడానికి అవకాశం ఉంది. దీనిలో ముఖ్యంగా అరటిలో గెల వేసిన తర్వాత మొగ పువ్వు నుంచి కూడా మనం పచ్చళ్ళు వంటి వాటిని, అదేవిధంగా కూర వంటి వాటిని తయారు చేసుకోవచ్చు. దీనిలో మనకి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆరోగ్యానికి కూడా చాలా మంచిగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఈ అరటి పువ్వులో ఉండేటువంటి ఆకర్షక పత్రాలు వివిధ రంగుల్లో ఉండి యాంథోసైనిన్ కంటెంట్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి నేచురల్ కలర్స్ అంటే సహజ సిద్ధమైనటువంటి రంగులను తయారు చేయడానికి కూడా ఈ ఆకర్షక పత్రాలు ఉపయోగపడతాయి. అంతేకాకుండా ఈ అరటి చిప్స్ తయారు చేసినప్పుడు, వేరే ఇతర విలువ ఆధారిత ఉత్పత్తులు చేసినప్పుడు ఈ అరటి తొక్క అనేది మన వేస్ట్గా మిగిలిపోతుంది కాబట్టి దాన్ని ఉపయోగించి పచ్చళ్ళు తయారు చేసుకోవచ్చు. దాంతోపాటుగా దానిలో చాలా విలువైనటువంటి పెక్టిన్ అనే పదార్థం, హెమిసెల్యులోజ్ అనే బయోమాలిక్యూల్స్ మనం వేరు చేసి వాటిని కూడా ఫార్మా ఇండస్ట్రీస్లో, అదేవిధంగా ఇతర ఫుడ్ ప్రాసెస్డ్ ఇండస్ట్రీస్లో ఉపయోగించుకోవడం ద్వారా అధిక విలువను పొందడానికి అవకాశం ఉంటుందండి. ఇంకా అరటి ఆకులు నుంచి కూడా రైతులు చాలా వరకు లాభపడడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఏ అరటి రకమైనా కూడా ఆకులు ఉత్పత్తికి ఉపయోగపడుతూ ఉంటుంది. అయితే ఈ మధ్యకాలంలో మన కొవ్వూరు పరిశోధనా స్థానంలో నెల్లూరు ఆకు అరటి అనే ఒక అరటి రకాన్ని ఆకుల ఉత్పత్తికి మాత్రమే సెలెక్ట్ చేయడం జరిగింది. దాని నుంచి అధిక మొత్తంలో ఈ ఆకులను ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉంది. మరి ముఖ్యంగా భారతదేశంలో చూసుకుంటే సుమారు 30,000 టన్నుల ఆకులను మనం వేరు వేరు దేశాలకు, మిడిల్ ఈస్ట్ దేశాలకి మనం ఉత్పత్తి చేసి పంపించడం జరుగుతూ ఉంది. చాలామంది కుటీర పరిశ్రమగా చేసుకుని అత్యధిక లబ్ధి పొందడం కూడా జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఈ బయో ప్లేట్స్ అంటే అరటి ఆకులు వంటి సహజ సిద్ధమైనటువంటి ప్లేట్స్లో ఆహారం తినడానికి ఇష్టపడడం జరుగుతూ ఉంది. దాని ద్వారా ప్లాస్టిక్ వంటి వాటిని మనం చాలా వరకు సమర్థవంతంగా తగ్గించడానికి ఉపయోగపడుతూ ఉంది. మరి మొక్క నాటినప్పటి నుంచి 6 నెలల తర్వాత ప్రధాన మొక్క నుంచి వారానికి 1000 ఆకుల వరకు మనం తీసుకోవడానికి అవకాశం ఉంది. దాని నుంచి వచ్చే పిలకల నుంచి ప్రతి వారము 5,000 ఆకుల వరకు కూడా మనం కట్ చేసి అమ్ముకోవడానికి వీలవుతుంది. అదే కొవ్వూరు ఉద్యాన పరిశోధనా స్థానం రూపొందించబడినటువంటి నెల్లూరు ఆకు అరటి అనే దాని నుంచి వారానికి ప్రతి పిలక నుంచి ఒక ఆకు చొప్పున అంటే సుమారు 15,000 నుంచి 20,000 ఆకులు ప్రతి వారము కూడా తీసుకోవడానికి అవకాశం ఉంది. దీని ద్వారా రైతులు 75,000 నుంచి 1,00,000 రూపాయల వరకు కూడా ఆదాయాన్ని అదనంగా ఆర్జించడానికి అవకాశం ఉంది. మరి ఈ అరటి ఆకులు చాలా తొందరగా పాడైపోతాయి కాబట్టి, అంటే 2 నుంచి 3 రోజుల లోపలే పాడైపోతాయి కాబట్టి వీటిని విదేశాలకి ఎగుమతి చేయాలన్నా, దూర ప్రాంతాలకి పంపించాలన్నా కూడా 20 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉండేటువంటి చల్లని నీటిలో ఒక అరగంట పాటు నానబెట్టినప్పుడు వాటి జీవితకాలం అనేది 8 రోజుల వరకు కూడా మనం పెరగడం గమనించడమైంది. ఇంకా జీవితకాలం వీటిని 15 రోజుల పాటు కూడా పెంచాలి అంటే 13.5 డిగ్రీల కోల్డ్ స్టోరేజ్లో ఈ అరటి ఆకులను ఉంచినప్పుడు 15-16 రోజుల వరకు కూడా ఈ అరటి ఆకులను నాణ్యంగా ఉంచుకోవచ్చు. ఈ అరిటాకులు కనీసం 100 సెంటీమీటర్ల పొడవు ఉండి 30 సెంటీమీటర్ల వెడల్పు ఉండేటట్టుగా మనం కత్తిరించుకొని ప్రతి బాక్స్లో కూడా 5 కేజీలు అరిటాకులు మనం ప్యాక్ చేసి దూర ప్రాంతాలకు కానీ విదేశాలకు కానీ మనకి ఎగుమతి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ పచ్చి అరిటాకులే కాకుండా ఎండిపోయినటువంటి అరిటాకుల నుంచి అరటి భోజనం చేసే ప్లేట్స్ కానీ, స్నాక్స్ ప్లేట్స్ కానీ, కప్పులు, గ్లాసులు, ఐస్ క్రీమ్ కోన్స్, ఎన్వలప్స్ ఇటువంటి వాటిని కూడా మనం బయోడిగ్రేడబుల్గా తయారు చేసుకొని మార్కెటింగ్ చేసుకోవడం ద్వారా అదనపు అవకాశాలు ఉంటాయండి. మరి చివరాఖరిగా అరటి బొంద అంటే ఏవైతే గెల కొట్టేసిన తర్వాత అరటి కాండం ఉంటుందో అరటి కాండం కూడా చాలా ఉపయుక్తం. దీనిలో ముఖ్యంగా మనం తీసుకుంటే బయట మధ్యలో ఉండేటువంటి పొరల నుంచి నార తీయడానికి అవకాశం ఉంటుంది. ఈ అరటి నార అనేది చాలా క్వాలిటీగా ఉండి ఈ మధ్యకాలంలో వస్త్ర పరిశ్రమలోను, అదేవిధంగా చెప్పులు, హ్యాండ్ బ్యాగ్స్, డోర్ మ్యాట్స్,
కర్టెన్స్, ఆటోమొబైల్ పరిశ్రమల్లో పైన సీలింగ్ గాను ఈ అరటి నారను ఉపయోగించడం జరుగుతూ ఉంది. ఈ అరటి నార కానీ మనం తీసుకుంటే ఒక చెట్టు సుమారు 35 నుంచి 38 కేజీలు బరువు ఉంటే దానిలో 1 నుంచి 2% ఈ అరటి నార మనం ఉత్పత్తి చేయొచ్చు. అంటే అరటి మొక్కలు 1 ఎకరానికి మనం కానీ వేసుకుని ఉంటే దాని నుంచి సుమారు 150 కేజీల పాటు అరటి నారను ఉత్పత్తి చేయొచ్చు. అంటే కేజీ ఇప్పుడు మార్కెట్ ధరల ప్రకారం చూసుకుంటే మనకు 130 నుంచి 200 రూపాయలు ఉంది. కాబట్టి అరటి పండ్ల నుంచి కాకుండా అదనంగా 2 నుంచి 3 లక్షల పాటు ఈ అరటి నార నుంచి కూడా ఆదాయం ఆర్జించడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ అరటి నారతో పాటు ఈ అరటి గుజ్జు వేస్ట్ మెటీరియల్ కూడా ప్రతి చెట్టు నుంచి 11 నుంచి 17 కేజీల పాటు వస్తుంది. దాంతోపాటుగా అరటి జ్యూస్ కూడా మనకు వస్తుంది. కాబట్టి ఈ లిక్విడ్ ఆర్గానిక్ మెన్యూర్గా కూరగాయ తోటలు, వేరే పండ్ల తోటలు మీద పిచికారీ చేసుకోవడానికి వాడుకోవచ్చు. ఈ వేస్ట్ మెటీరియల్ స్కచ్చర్ ఏదైతే గుజ్జు రూపంలో వస్తుందో దాన్ని 40% అరటి గుజ్జును 60% పశువుల పెంటతో పాటు కలిపి వర్మీ కంపోస్ట్ కింద చేసుకొని కూడా రైతులు లాభపడడానికి అవకాశం ఉంది. దీని ద్వారా కనీసము ఎకరానికి 5 లక్షల వరకు కూడా అదనపు ఆదాయాన్ని ఆర్జించడానికి అవకాశం ఉంది. ఈ విధంగా అరటిలో ఇతర భాగాల నుంచి విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు చేసుకొని మార్కెటింగ్ చేసుకోవడం ద్వారా రైతులు గణనీయమైనటువంటి ఆర్థిక ప్రగతిని సాధించగలరని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పాడి పంటల ఛానల్ ICC గన్నవరం వారికి నా యొక్క నమస్కారాలు.